భారతదేశానికి బంగారం పట్టుకురావాల్సిన బిడ్డ రెజ్లర్ వినేష్ పోగట్ డిస్క్వాలిఫికేషన్ మీద కుట్రకోణం ఏమన్నా దాగుందా? ఇది నేను అంటలేను, బాక్సర్ విజేందర్ సింగ్ అన్న మాటలు ఇవి. బాక్సర్ విజేందర్ సింగే కాదు, వినేష్ పోగటే స్వయంగా పారిస్ ఒలింపిక్ వెళ్లే కంటే ముందే నా మీద కుట్ర జరిగే ప్రమాదం ఉందని అనుమానపడ్డదా? అప్పుడు ఏం జరిగింది, ఏం కామెంట్లు చేసింది? అసలు ఒక రోజులోనే 2 కేజీలు పెరిగే అవకాశం ఉంటదా? ఏం తినకుండా కూడా. అసలు డైటీషియన్స్ ఏం చేస్తున్నారు, వినేష్ పోగట్ టీం ఏం చేస్తుంది, ఈ ఒలింపిక్ టీం ఏం చేస్తుంది? ఇవన్నీ ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగిందో మాట్లాడుకుందాం. వినేష్ పోగట్ పారిస్ ఒలింపిక్స్ కి భారతదేశం తరపున రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో పోటీ పడడానికి వెళ్ళింది. ఆమె మొదటి గేమ్ నుంచి సెమీఫైనల్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ప్రపంచ నెంబర్ 1 రెజ్లర్ ను కూడా మట్టి గర్పించింది వినేష్ పోగట్. మరి అలాంటి వినేష్ పోగట్ మంగళవారం ఉదయం 49 కేజీల 900 గ్రాములు ఉంది. మరి మంగళవారం సాయంత్రం వరకు 52 కేజీల వరకు పైన పెరిగిందంట. ఎట్లా సాధ్యమవుతుంది అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. అసలు దీని మీద బాక్సర్ విజేందర్ సింగ్ ఒక మాట అన్నాడు, అరే మేము ఒక్క రాత్రిలో 5 కేజీల వరకు తగ్గే అవకాశం కూడా ఉంటది. 100 గ్రాములు పెద్ద మ్యాటరా? ఆమెను ఎన్ని గ్రాముల తేడాతో తీసేసారట? 100 గ్రాములు అంట, 100 గ్రాములు ఎక్కువ ఉందంట, అందుకనే తీసేసిర్రు అనే ప్రచారం జరుగుతుంది. ఇది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చెప్పలే, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ IOA స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. మరి 100 గ్రాములని ఎక్స్క్యూజ్ చేసే అవకాశం ఉంటది, ఎందుకు ఫైట్ చేయలేదని చెప్పేసి విజయేందర్ సింగ్ మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఏప్రిల్ 12, 2024 అంటే పారిస్ ఒలింపిక్ వెళ్లే కంటే ముందే స్వయంగా పోగట్ అన్న మాటలేంటి, ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అన్ని పేపర్లలో మీకు కనిపిస్తుంది. ఇప్పటికి కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. నా మీద డోపింగ్ కుట్ర జరిగే ప్రమాదం ఉంది, స్వయంగా నా కోచ్లే నేను తాగే పానీయాలలో ఏమైనా కలిపే ప్రమాదం కూడా లేకపోలేదని చెప్పేసి ఆమె మాట్లాడింది. ఎందుకు ఇలాంటి అనుమానాలు ఆమెకు వచ్చినాయి? అసలు నిజంగా ఇదంతా విన్న తర్వాత ఎవరు లేరా ఈ కుట్ర వెనుక, కుట్ర జరగలేదా అన్న అనుమానాలు సోషల్ మీడియా నిండా అదే కామెంట్లు వినిపిస్తున్నాయి. వినేష్ పోగట్ మంగళవారం రాత్రి నుంచి మార్నింగ్ వరకు పెద్ద ఎత్తున సైక్లింగ్ చేసి వెయిట్ లాస్ కావడం చాలా ప్రయత్నం చేసిందంట. 50 కేజీలో 100 గ్రాములు ఉందంట. అంటే 100 గ్రాములు ఎక్కువ ఉంది అనేది అంటున్నారు. 100 గ్రాములు కరెక్ట్ జుట్టు తీసేస్తే 100 గ్రాములు తగ్గిపోతుంది, ఇది పెద్ద మ్యాటర్ అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. మరి ఒలింపిక్ కమిటీ ఎట్లా ప్రకటించింది సడన్ గా? ఎందుకు ఫైట్ చేయలేదు చివరి దాకా? అసలు చేసిన ప్రయత్నం ఏంది? డైటీషియన్ ఉంటారు కదా ఒలింపిక్ వెళ్ళినప్పుడు, ఒక క్రీడాకారునికి సంబంధించిన ఏం డైట్ తీసుకోవాలి, వెయిట్ పెరగకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డైటీషియన్ ఉంటారు, కోచ్ ఉంటారు, టీం ఉంటది, సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి చేయాల్సింది ఆమెను 50 కేజీల లోపు ఉంచాలి, హెల్దీగా ఉంచాలి, ఫైట్ చేయడానికి కావాల్సిన మానసిక ప్రశాంతత ఆమె కల్పించాలి. ఇదంతా బాధ్యత ఆ టీం ఉంటది. ఆ టీం పైన ఏం చర్యలు తీసుకున్నది ఈ ప్రభుత్వం గాని, క్రీడా శాఖ గాని? ఏం మాట్లాడతలేరు. అవి కేవలం ముసలి కన్నీర్లు మాత్రమే సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇది అయిపోయిన తర్వాత మోడీ గారు ఒక ట్వీట్ చేసినారు, మీరు ఛాంపియన్ కి ఛాంపియన్ అమ్మా అని చెప్పేసి ఒక ట్వీట్ చేసినారు. ఛాంపియన్ కి ఛాంపియన్ ఆమె, తప్పకుండా భారతదేశానికి బంగారం తీసుకొచ్చే బిడ్డ ఆమె. ఎందుకు వెనక కొట్టబడ్డదని చెప్పేసి ఎంక్వైరీ ఉండదా? ప్రశ్నలు ఏమి ఉండవా? అసలు ఆమె మీదనే ఎందుకు ఈ కుట్ర కోణం వస్తుందంటే, వినేష్ పోగట్ మీకు అందరికి తెలుసు, భారతదేశంలో రెజ్లింగ్ ఆడబిడ్డల మీద ఒక బీజేపీ సీనియర్ నేత బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ రెజ్లింగ్ సమాఖ్యకు అధ్యక్షుడిగా ఉండి లైంగిక వేధింపులకు పాల్పడ్డని చెప్పేసి 2 సంవత్సరాల పాటు కొట్లాడితే చివరగా ఫైనల్ గా ఆయన మీద ఎంక్వైరీ చేస్తే అవును నిజమే, ఆయన ఆ రెజ్లింగ్ ఆడబిడ్డల మీద లైంగిక వేధింపులు చేసిండు అని చెప్పేసి నిరూపణ అయిన తర్వాత ఆయన పక్కకెట్టారు. కానీ ఆ టీంలో, ఆ రెజ్లింగ్ టీంలో చరణ్ సింగ్ అనుయాయులే ఇంకా ఉన్నారు. దేశం అంతా మాట్లాడుతున్నది దాని, ఆ రెజ్లింగ్ సంబంధం ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వీళ్ళ కుట్ర ఏమన్నా ఉందా అనే అనుమానం ఎందుకు రాదు? ఇప్పుడు భారతదేశానికి సిల్వరో గోల్డో వచ్చేది కదా. ఇప్పటికి 3 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. 140 కోట్ల మంది ఉన్న భారతదేశానికి 3 బ్రాంజ్ మెడల్స్ వచ్చినాయి. ఇప్పుడు సిల్వరో గోల్డో వస్తే ఇప్పుడు నంబర్ 1 ఉండేది. సో ఈమెను దేశమంతా కీర్తిస్తుంది. ఈ కీర్తిస్తున్న సందర్భంలో రెజ్లింగ్ ఆడబిడ్డలకు సంబంధించిన అన్యాయాన్ని ప్రశ్నిస్తుందని అనుకున్న భయమైందా? ఆ భయమే ఇలాంటి కుట్రలు చేసిరు అని సోషల్ మీడియాలో జనమంతా మాట్లాడుతారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా దీంట్లో కుట్ర కోణం దాగుందా అనే ప్రశ్నలతో కూడిన కథనాలను మాట్లాడుతున్నాయి. దేశమంతా బాధపడుతుంటే కొంతమంది బత్తాయిగాళ్ళు మాత్రం బాగైంది అని చెప్పేసి చిల్లర కామెంట్లు చేస్తారు వినేష్ పోగట్ పైన. అంటే దేశానికి పథకం వచ్చుడు కంటే వినేష్ పోగట్ ఓడిపోవడము వీళ్ళకు అంత బాగా అనిపిస్తుందా? అంటే ఒక బీజేపీ సీనియర్ నాయకుడు చేసిన లైంగిక దాడిని కూడా వాళ్ళు సమర్థిస్తారు. కానీ ఒక ఆడబిడ్డ భారతదేశానికి బంగారు పథకం తేవడానికి అవకాశం ఉంటే డిస్క్వాలిఫై అయితే కనీసం సానుభూతిని ప్రకటించే కనీసం మానసిక స్థితి లేని దశకు వీళ్ళు నెట్టివేయబడ్డరా?
అసలు ఎటు తీసుకుపోతున్నారు భారతదేశాన్ని? అట్లనే ఈ రోజు పార్లమెంట్ లో అసలు ఎందుకు వినేష్ పోగట్ డిస్క్వాలిఫై అయింది అని చెప్పేసి ప్రతిపక్షాలు మొత్తం ప్రశ్నించినాయి. ప్రభుత్వం నుంచి సరైన సమాధానం ఇంకా రాలేదు. హేమా మాలిని వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. I wish she loses that 100 grams quickly. लेकिन मिलेगा नहीं अभी. लेकिन मिलेगा नहीं अभी. लेकिन मिलेगा नहीं अभी. ఆమెకి ఏ పథకం రాదు అని చెప్పేసి నవ్వుకుంటా మాట్లాడింది ఏంది, ఇట్లా మాట్లాడింది అని చెప్పేసి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు బీజేపీ ఎంపీ హేమా మాలిని. అసలు దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటారు వీళ్ళు? అసలు భారతదేశ బంగారు బిడ్డ, బంగారం రావాల్సిన వినేష్ పోగట్కి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది? మీరేమనుకుంటారు? కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.